పర్వేజ్ గారు చాలా ఫాస్ట్. జాగ్రత్త. వరుణ్ చాలా మంచి హిటర్. అయితే ఈ ప్రెషర్ లో తను ఎలా ఆడతాడో చూడాలి. గుడ్ చూసుకున్నాడు రా బాబు. అది యార్కర్ అంటున్నారండి. అందుకనంటే చూసుకొని ఆడమనేదే. ఇలా ఇలా బ్యాక్ ఫుట్ ఆడితే బాల్ ఇక్కడే పడి ఉండేది. సలహాలు చెప్పడానికి ఇండియా మొత్తం ఉన్నారు, సరిగ్గా ఆడడానికి 11 మంది మాత్రం దొరకరు. చెప్పాలి గొప్పగా. జిహెచ్ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు ఓటమి అంచుల్లో ఉన్నారు. కొత్త బ్యాట్స్మెన్ షమీ ఎవరికే స్థానానికి హద్దు లేవు. వాళ్ళ విజయం దాదాపు ఖరారైనట్టే. కప్పు గెలవడానికి ఇంకొక వికెట్ తీసుకుంటే చాలు. చివరి బ్యాట్స్మెన్ ఆశిష్ క్రీజ్ లోకి వచ్చాడు. Can he do it? That's the cracking shot. 4 runs. That's another nice shot. Will he be a hero? కోల్కతా హై స్కూల్ గెలవాలంటే 6 బంతుల్లో 12 పరుగులు సాధించాలి. గ్రౌండ్ అంతా టెన్షన్, ప్రెషర్. ఆశిష్ మనం కొట్టపోతే మ్యాచ్ అయిపోయినట్టే. యు హావ్ టు డు ఇట్. ఓకే. ఎవర్గేట్ బౌలర్ ఇమ్రాన్ ని కూడా టీమ్మేట్ సలహాలతో ముంచెత్తుతున్నాడు. 6 balls 12 runs. అయిపోయింది. 11 పరుగుల తేడాతో ఎవర్గేట్ విజయం సాధించింది. 17 ఏళ్ల తర్వాత మళ్ళీ కప్ గెలవాలనుకున్న జిహెచ్ఎస్ కల తీరలేదు. ఇట్స్ a sad day for గోల్కొండ హై స్కూల్. క్లినికల్ పెర్ఫార్మెన్స్ బై ఎవర్గ్లేడ్స్ హియర్. ఈ టోర్నమెంట్ లోనే హైయెస్ట్ స్కోర్ 191 పరుగులు చేయడమే కాకుండా అద్భుతమైన బౌలింగ్ చేంజెస్ తోటి, వ్యూహబద్ధమైన ఫీల్డ్ ప్లేస్మెంట్స్ తోటి జిహెచ్ఎస్ ని 180 పరుగులకి ఆల్అౌట్ చేశారు. ఈ విజయానికి ముఖ్యంగా అభినందించాల్సింది ఎవర్గ్లేడ్స్ టీమ్ కెప్టెన్ క్రౌండింగ్ అని. అద్భుతంగా బ్యాటింగ్ చేసి 103 పరుగులు సాధించడమే కాకుండా తన టీం ని సమర్థవంతంగా లీడ్ చేసి మళ్ళీ ఈ కప్పు గెలుచుకునేలా చేశాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరికొద్ది సేపట్లో ప్రెజెంటేషన్ సెరమనీ. Ladies and gentlemen, wait. I don't believe this. This is unbelievable. GHS batting inka avaledu. The last batsman is coming. These are incredible scenes here. GHS ఆటగాళ్ళు కూడా వాళ్ళు చూస్తున్న దృశ్యాన్ని నమ్మలేకపోతున్నారు. Ladies and gentlemen, Siddharth is back. సిద్ధార్థ్ ఎలా వచ్చాడు వీడు? మ్యాన్ అతని చేతికి దెబ్బ తగలడం వల్ల బ్యాటింగ్ చేయడం కుదరదని డాక్టర్ చెప్పడంతో 10 మంది ప్లేయర్స్ తోనే జిహెచ్ఎస్ ఆడింది. కానీ ఓటమి అంచున ఉన్న తన టీం కోసం పోరాడడానికి బలమైన గాయాన్ని కూడా ఖాతరు చేయకుండా బ్యాటింగ్ చేయడానికి సిద్ధార్థ్, నువ్వు నిజంగా బ్యాటింగ్ చేస్తావా? లేకపోతే ఇదేమైనా ఫ్యాన్సీ డ్రెస్ అనుకుంటున్నావా బే? మరి ఈ చేతో ఆడగలవా? ఆట ఇప్పుడే మొదలైంది. ఈరోజు గెలిపించేది నేను కాదు సార్, గోల్కొండ హై స్కూల్.
సెడ్ మన గోల్కొండ హై స్కూల్ కోసం ఎస్ ఫర్ గోల్కొండ హై స్కూల్. గెలవాలి బే. లెట్స్ విన్ దిస్. గోల్కొండ హై స్కూల్ కి 5 బంతుల్లో 12 పరుగులు కావాలి. ఇమ్రాన్ గెటింగ్ రెడీ టు బౌల్. That's a great shot. That's a great shot. The ball, but cannot. Come on. నాలుగు బంతుల్లో 8 పరుగులు. Two runs. Not the forward shot can do. నువ్వు సింగిల్ కొట్టు రా. రొటేట్ రా. మిగతా నేను చూసుకుంటాలే. ఓకే జాగ్రత్త. ఓకే ఓకే. Keep it up. Doctor! No. Wait. No. ఏం చేస్తాడు బే? ఇంకొకటి కడతాడు అంతేగా. యూనో బే, ఇది నాకు కావాల్సిన మెడిసిన్. లెట్స్ డూ ఇట్. లెట్స్ డూ ఇట్. Come on, boys, get ready. Come on, boys, come on. 2 balls, 7 runs. That should be no ball. That's a no ball. గోల్కొండ హై స్కూల్ కి 2 బంతుల్లో 6 పరుగులు కావాలి. Great shot, Siddharth. ఆడట్లేదు.
నాట్ అవుట్. And the new Eastern School champion! ఈ రోజు వస్తుందని నాకు తెలుసున్నారు. జస్ట్ వెయిట్ చేశానంతే. ఇట్స్ ఓకే సార్. హాయ్ సిద్ధాంత్, మనం నిన్న ఫిక్సింగ్ చేసుకుని ఆట ఆడదామన్నావుగా. నా నెంబర్. గ్రేట్ షో, కంగ్రాట్స్. మనీషా 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 Excuse me, can I have your autograph? యా షూర్. Great batting. Next Sunday నా బర్త్డే. Are you free? ఐఎమ్ ఫ్రీ. తప్పకుండా రావాలి. Bye. లక్ష్మణ్ మొహమ్మద్ అజరుద్దీన్ లాంటి మేటి ఆటగాళ్లకు కోచింగ్ ఇచ్చిన శ్రీ ఎంఆర్ బేగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని సిఎస్సి కెప్టెన్ ఎస్ గౌతమ్ అందజేస్తున్నారు. Give them a big hand. వెళ్దామా? ఈ ఊర్లో ఇంక నా ముఖం చెల్లదు. మొదటి నుంచి మన మొహాలు నకిలీవి సార్, అందుకే చల్లవు. ట్రస్టీగా రిజైన్ చేస్తున్నట్టు చైర్మన్ కి మెసేజ్ పెట్టాను. ఇంకా ట్రస్టీ ఏంటి? మీరు మిస్ ట్రస్టీ, నేను మిస్టర్ ముష్టి. అడుక్కుందాం పదండి. మొత్తానికి గెలిచి చూపించావు. గెలిచింది నేను కాదు అంజలి, వాళ్ళు. జస్ట్ లుక్ ఎట్ దెమ్. వాళ్ళు జస్ట్ ఓ క్రికెట్ టోర్నమెంటే గెలవలేదు, వాళ్ళ స్కూల్ని గెలుచుకున్నారు. నాకు నా గోల్కొండ హై స్కూల్ని తిరిగి ఇచ్చారు. వాళ్ళని ఎవరూ ఓడించలేరు ఎప్పటికీ. లెట్స్ గో. యా.